దేశంలో మహిళా ప్రజా ప్రతినిధుల ఆస్తుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా వెల్లడించాయి. ఇందులో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తులపై ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 476 మంది మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా తమ ఎన్నికల్లో అఫిడవిటీలో సమర్పించిన వివరాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. మొత్తం ప్రజా ప్రతినిధుల్లో సుమారు 3% మంది అంటే 14 మంది 100 కోట్లకు పైగా ఆస్తి ఉన్నవారు కావడం విశేషం. ఇక ఈ లిస్టులో టాప్ 3లో ఏపీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలే నిలిచారు. ఏడీఆర్ ఏటా ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర వంటి విశేషాలతో నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఏడాదికి సంబంధించిన తాజాగా మహిళా ప్రజా ప్రతినిధుల ఆస్తుల జాబితాలను విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలే పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రజా ప్రతినిధులు ఆస్తులు, ఆదాయం అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అంటున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 476 మంది మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరంతా ఎంపీ, ఎమ్మెల్యేల పదవుల్లో ఉన్నారు. ఏపీలో 24 మంది, తెలంగాణలో 11 మంది మహిళలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక దేశంలో 100 కోట్ల ఆస్తి ఉన్న 14 మంది బిలియనర్ మహిళా నేతలు మొత్తం ఆస్తి 8,234 కోట్లుగా ఏడీఆర్ నివేదికలో వెల్లడించారు. సగటుగా ఒక్కొక్కరికి 17.30 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా తెలిపింది. అయితే ఏపీ నేతల జాతీయ సగటు మించి రికార్డు ఆదాయం, ఆస్తులు కలిగి ఉన్నట్లుగా నివేదిక బయటపెట్టింది. ఏపీకి చెందిన 24 మంది మహిళా నేతలు ఆస్తులు సగటు 74.22 కోట్ల. ఇది జాతీయ సగటు 17.30 కోట్ల కంటే చాలా ఎక్కువ. అదేవిధంగా తెలంగాణకు చెందిన 11 మంది మహిళా ప్రజా ప్రతినిధుల సగటు ఆస్తి 14.45 కోట్లుగా వెల్లడించింది. ఇది జాతీయ సగటు కంటే స్వల్పంగా ఎక్కువ అని చెబుతూ ఉన్నారు. ఇక ఈ నివేదికలో అత్యంత ఆకర్షణీయమైన విశేషం ఏంటి అంటే దేశంలో అత్యధిక ఆస్తి ఉన్న మహిళా నేతల్లో టాప్ 3లో ఏపీ నేతల పేర్లే ఉన్నాయి. దేశంలోని 476 మంది మహిళా నేతల్లో నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తన ఆస్తులతో తొలి స్థానంలో నిలిచారు. ఆమెకు ఏకంగా 716.33 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఇక మూడవ స్థానంలో సైతం ఏపీ ఎమ్మెల్యేల పేర్లే ఉన్నాయి. 388.11 కోట్లకు కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి రెండో స్థానంలో నిలవగా, జనసేన పార్టీకి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి 291.17 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురు వ్యాపార రంగంలో బాగా రాణించి రాజకీయాల్లోకి వచ్చిన మహిళలే కావడం విశేషంగా చెబుతున్నారు. ఇక ఏడీఆర్ నివేదికలో ఇతర అంశాలతో పోలిస్తే మొత్తం మహిళా నేతల్లో 28% మంది అంటే 143 మందికి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 15% మందిపై తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా 333 మంది మహిళా నేతలు డిగ్రీ లేదా అంతకంటే పై చదువులు చదువుకున్న వారు అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యం కేవలం సంఖ్యాపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా బలపడుతుంది అని ఈ గణాంకాలు చెబుతున్నాయని అంటున్నారు. మరోవైపు ధనిక నేతల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సాధారణ నేపథ్యం ఉన్న మహిళలకు రాజకీయ అవకాశాలు దక్కుతున్నాయా అని నివేదిక ద్వారా అర్థమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.